వెల్కమ్ టు న్యూస్ 360 స్ట్రైట్ టాక్. ఈరోజు మనం ఉన్నాము చిలకలూరిపేట. చిలకలూరిపేట రాష్ట్రంలో ఒక కీలకమైనటువంటి నియోజకవర్గం. 2019-2024 మధ్య ఏం జరిగింది? ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున బీజేపీ జనసేన బలపరిచినటువంటి అభ్యర్థి మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు. పత్తిపాటి పుల్లారావు గారి ప్రచారం ఎలా ఉంది? ఈసారి అంటే పోయినసారి ఆయన అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. ఈసారి ఎటువంటి వ్యూహాలు ఎత్తుగడలతో గెలవబోతున్నారు, ఏంటి ఆయన ప్రచారం ఎలా కొనసాగుతుంది అనేది పత్తిపాటి పుల్లారావు మాటల్లో విందాం. నమస్తే సార్, ఏంటి ఎలా ఉంది? 2019-2024 మధ్య చిలకలూరిపేటలో ఏం జరిగిందంటే ఏం చెప్తారు మీరు? అంటే 19 ఫస్ట్ టైం వచ్చారు. ముఖం తెలియకపోయినా ఒక మహిళ వచ్చిందని చెప్పి కొత్త మార్పు కోరుకున్నారు. అంతే తప్ప అభివృద్ధి చేయక కాదు, సంక్షేమం చేయక కాదు, మార్పు కోరారు. రాష్ట్రం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి అబద్ధపు వాగ్దానాలు నమ్మారు. అలివిగాని హామీలు ఇచ్చాడు, ప్రజలు నమ్మారు. చంద్రబాబు గారు ఇచ్చినవి బాగున్నాయి, తీసుకున్నారు. ఇంకా బెటర్గా ఉంది, ఇంకా ఏదో జగన్మోహన్ రెడ్డి బాగా ఇస్తాడని నమ్మి ఓట్లేశారు. ఈరోజు పశ్చాత్తాపడుతున్నారు. రాష్ట్రం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి అలివిగాని హామీలు 99% అమలు చేశామని చెప్తున్నాడు. 99% మిగిలిపోయినాయి ఆయన చెప్పిన హామీలు. ఎక్కడికి వెళ్తే అక్కడ ముద్దులు పెట్టాడు, నెమరాడు, అబద్ధాలు చెప్పాడు. అదేవిధంగా అబద్ధాలు నమ్మి కొత్తగా వచ్చిన ముఖం తెలియకపోయినా, గ్రామ హద్దులు తెలియకపోయినా, నియోజకవర్గ హద్దులు తెలియకపోయినా జగన్మోహన్ రెడ్డి అబద్ధపు మాటలు వీళ్ళొచ్చి అసత్యాలు, అవాస్తవాలు, అబద్ధాలు సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసి బురద జల్లి గెలిచారు. ఇప్పుడు ప్రజలు రియాలిటీకి వచ్చారు. రియాలిటీకి వచ్చిన తరువాత 6 నెలల ముందే పారిపోయారు. ఎందుకంటే వాస్తవాలు లేటుగానైనా తెలుసుకున్నారు. ఎందుకంటే ఎప్పుడు కూడా అబద్ధాలు అప్పటికప్పుడు రుచిస్తాయి, కానీ కాలమే వారికి అబద్ధాలు తరిమి కొడతాయి. 6 నెలల ముందు తట్టాబుట్టా సర్దుకొని పోయారు. ఓటు కూడా లేకుండా మార్చుకొని పోయారు. చిలకలూరిపేటలో తిరగాలంటే భయపడే పరిస్థితి ఉంది. ఈరోజు అవినీతి మంత్రి విడుదల రజనీకి తిరగలేడంటే అవినీతి మొత్తం. ఎటు చూసుకున్నా ఇసుక, మట్టి, మైనింగ్, గ్రానైటు, చౌక డిపో, బియ్యం, కేబుల్ ఏది దొరుకుతుంది. చిలకలూరిపేటలో ఏది వదలలేదంటే విడుదల రజనీ. అన్నిటా అవినీతి. రాష్ట్రంలో 175లో నెంబర్ 1లో ఉన్నారు. అవినీతి మంత్రుల్లో నెంబర్ 1, 175 మంది ఎమ్మెల్యేల్లో కూడా నెంబర్ 1. అందుకనే 6 నెలల ముందు మంత్రిని మారిస్తే చిలకలూరిపేట ముఖం చూడలే. ఈ రోజుకి నీళ్లు లేవు, కరెంటు కోతలు, కాలువలు తీయటంలా, శానిటేషన్, బ్లీచింగ్ పౌడర్ డబ్బులు కొట్టేశారు. ఈ విధంగా ఏ ఛాన్స్ దొరికినా, ఏ వర్క్ చేసినా ముందు కాంట్రాక్ట్ కుదరాలి. బైపాస్ నేను తెస్తే 2 ఏళ్ళు ఆపారు. చాలామంది చనిపోయారు ఈ ఇన్సైడ్ రోడ్లో వెళ్తూ ఉంటే. బైపాస్ రోడ్డు సెటిల్ అయ్యేంత వరకు 2 ఏళ్ళు సెంట్రల్ గడ్కరీ చెప్పినా వినలా. ఇక్కడ ముఖ్యమంత్రిని అడ్డం పెట్టుకొని ఆ సెటిల్మెంట్ కుదిరినాక చేశారు. ఇప్పుడు వర్క్ జరుగుతూ ఉంది. లేకపోతే ఇప్పటికే బైపాస్ రెడీ అయిపోయి ప్రారంభోత్సవాన్ని నోచుకోవాలి. 100 బెడెడ్ హాస్పిటల్ అదేవిధంగా డబ్బులు సెటిల్ కాకపోయేటప్పటికి దాన్ని ఒక 2 ఏళ్ళు ముందుకు జరగలేదు. ఇప్పటికి కేంద్రీయ విద్యాలయం ఇంకా జరుగుతూ ఉంది. అమృత స్కీమ్ అదేవిధంగా ఉంది. కొండవీడి కోట ముందుకు పోలేదు. టిడికో ఇళ్ళు కట్టిని అట్టనే పెట్టారు. ఈ విధంగా ప్రతిదీ నేను తీసుకొచ్చిన 4200 కోట్ల డెవలప్మెంట్లో ఏదైతే మిగిలిపోయి ఉన్నాయో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. ఏది ఒక్కటి కూడా ముందుకు తీసుకువెళ్ళలా. వచ్చినవన్నీ బేరాలు చేసుకోవడం, సెటిల్మెంట్ చేసుకున్నాకనే పనులు సాగనిచ్చారు. ఈ విధంగా 2-3 ఏళ్ళు కాలం గడిపారు తప్ప అభివృద్ధి అంటే వాళ్ళకి తెలియదు. ఈ ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలియదు. ప్రజలకు అందుబాటులో లేరు. ఓటేసిన ఫ్యాన్ కోటేసిన ప్రజలకు కూడా కలిసిన పాపాన పోలేదు. సో పుల్లారావు గారు, మీరు మంత్రిగా కూడా ఉన్నారు. పత్తిపాటి పుల్లారావు అంటే ఒక బ్రాండ్ ఇక్కడ చిలకలూరిపేటలో. ఒక మంత్రిగా ఉన్న వాళ్ళకి ఏ రకమైన అధికారాలు ఉంటాయో మీకు తెలుసు. విడుదల రజనీ కూడా ఇక్కడ మంత్రిగా పనిచేసింది. ఒక మంత్రి వచ్చినప్పుడు అవకాశం ఉంటుంది, కాన్స్టిట్యున్సీని డెవలప్ చేసుకుంటారు. జనరల్గా మనం రాష్ట్రంలో అనేక మందిని చూసాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాన్స్టిట్యున్సీని డెవలప్ చేసుకోవడానికి ఎక్కువ ఎఫర్ట్ పెడతారు. కానీ విడుదల రజనీ మీరు ఇక్కడ ఏం చేయలేదు అంటున్నారు. ఏమీ చేయలేదనేటువంటిది ప్రతి నోట చిలకలూరిపేట ప్రజల నోట వినపడేటువంటిది. నేను చెప్పటం కాదు. ఆమెకి ఏం చేయాలనో తెలిస్తే కదా చేయటానికి. ఎంతసేపటికి డబ్బుల మీద ధనదాహం తప్ప మరొక ఆలోచన చేయలే. కనీసం నేను తెచ్చిన ప్రాజెక్టులు కంప్లీట్ చేసిన వారికి పేరు వచ్చేది, వాళ్ళ శిలా పథకం శాశ్వతంగా ఉండేది. ఆ తెచ్చిన పథకాలు కూడా ముందుకు పోనేవాళ్ళు. నాకెక్కడ మంచి పేరు వస్తుందని ఆ విధంగా చిలకలూరిపేట ప్రజలను మోసం చేశారు, దగా చేశారు. 6 నెలల ముందు వెళ్ళిపోయారు. 6 నెలల నుంచి ముఖం చూపించాల. మంచినీళ్ళు లేవు. ఎవరిని అడగాలి? వాళ్ళు వేసిన ఆఫీసర్లు ఉన్నారు. మేము చెప్తే పని చేస్తే బదిలీ చేస్తారో అని భయంతో ఉన్నారు. వాళ్ళు వేసిన ఆర్పీలు ఉన్నారు. వాళ్ళు వేసిన టీమే మొత్తం ఉంది. ఎవడు మాతో మాట్లాడితే బ్రహ్మాండంగా మాట్లాడతారు, పని చేయాలంటే భయపడుతున్నారు.
ఎవడు పబ్లిక్ సమస్యలు ఎవడు పరిష్కారం చేయాలి? 5 ఏళ్ళు మంత్రి ఇస్తే 5 ఏళ్ళు 2 ఏళ్ళు మంత్రిగా ఉంది, సంవత్సరన్నర 2 ఏళ్ళ నుంచి. 5 ఏళ్ళు అధికారం ఇచ్చినప్పుడు 5 ఏళ్ళు చిలకలూరిపేట ప్రజలకు సర్వీస్ చేయాలి. చేయకుండా 6 నెలల ముందే పోయి ఎలక్షన్ చేసుకుంటా ఉంటే, ఇక్కడ దోచిన డబ్బంతా అక్కడ పంచుతూ ఉంటే చిలకలూరిపేట ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి? ఇది ఈరోజు చిలకలూరిపేట దుస్థితి. అందుకనే ఏకపక్ష ఎన్నికలు జరగబోతున్నాయి చిలకలూరు. రైట్. మీకు మొదటగా మీ క్యాండిడేట్స్ అనౌన్స్మెంట్ కంటే ముందే ఇక్కడ వైసీపీ ఒక అభ్యర్థిని ప్రకటించింది. మళ్ళీ అనూహ్యంగా ఆ అభ్యర్థిని కూడా మార్చింది. ఆ అభ్యర్థి మళ్ళీ మీ మల్లెల రాజేష్ నాయుడు మళ్ళీ మీ పార్టీలోకి వచ్చారు. ఎందుకని, ఏం జరిగింది ఇక్కడ? వాళ్ళ సర్వేలు, వాళ్ళ ఐపాక్ టీములు చాలా గ్యాప్ ఉంది. వాళ్ళ అవినీతి కావచ్చు, వాళ్ళ అరాచకం కావచ్చు, అక్రమ కేసులు కావచ్చు, అందుబాటులో లేకపోవడం కావచ్చు. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తే ప్రజల్లో ఉండదు. ప్రజల్లో ఉండి సోషల్ మీడియాలో ఉండాలి, మీడియాలో ఉండాలి. కానీ ప్రజల్లో లేకుండా ఒక ఫోటో దిగి సోషల్ మీడియాలో పెడితే అది తాత్కాలికంగా ఉంటుంది తప్ప లాంగ్ రన్లో అది వర్తించదు. అదే ఇక్కడ ఈ అవినీతి మంత్రికి కూడా అదే వర్తించింది. అందుకని 6 నెలల ముందే జగన్ నువ్వు ఇక్కడ చెల్లవన్నారు. ఆమె ఒక్కటే కాదు, జగన్కు కూడా ఉంది. ఆ చేసిన పాపాలు అవినీతిలో జగన్మోహన్ రెడ్డి కూడా భాగముంది కాబట్టి ఇద్దరు మార్చుకుందాం అనేటువంటి ఒక అండర్స్టాండింగ్ వచ్చారు. తర్వాత మల్లెల రాజేష్ నాయుడు గారికి ఇచ్చారు. రాజేష్ నాయుడు మోసం చేశారు, డబ్బులు కూడా తీసుకోండి, టికెట్ కూడా డబ్బులు తీసుకుందని ఆయనే మరి ఓపెన్గా చెప్పాడు. మాకైతే తెలియదు, స్పష్టంగా చెప్పాడు, నా దగ్గర ఇంత డబ్బులు తీసుకుంది, నాకు టికెట్ ఇచ్చారు అని. ఇచ్చిన మరి టికెట్ మళ్ళీ మార్చేశారు. మళ్ళీ ఇంకోహరం తీసుకొచ్చారు. ఎవరిని తీసుకొచ్చారు? అక్కడ ఆమెకు ఉపయోగపడేటువంటి ఒక క్యాండిడేట్ని ఇక్కడ తీసుకొచ్చారు. వారికి హద్దులు తెలియవు, చిలకలూరిపేట హద్దులు, ఊర్లలో మనుషులు ఎవరు తెలియదు. వారు తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు మళ్ళా ఆ విడుదల రజని అవినీతి జరిపేటువంటి దాంట్లో భాగస్వాములైన దొంగల టీం మళ్ళీ తిరుగుతూ ఉంది. ఆ దొంగల ముఠా ఈరోజు సంచరిస్తూ ఉంది. ఇప్పుడే వచ్చినటువంటి అభ్యర్థికి ప్రజలు భయభ్రాంతకు గురి కాబడుతూ ఉన్నారు. వాళ్లే 10,000 ఇస్తారు, వాళ్లే మళ్ళీ ఆ 10,000 ఇచ్చిన వాడి మీద కేసు పెడతారు, మళ్ళీ వాడి దగ్గరే 1,00,000 వసూలు చేస్తారు, నేను వదిలిపెట్టించాను మళ్ళీ గొప్పలు చెప్తారు. ఇది వాళ్ళ స్ట్రాటజీ. చిలకలూరిపేట ప్రజలు తెలుసుకున్నారు. ఈ కుయుక్తులు, ఈ దొంగ పనులు, ఈ దొంగల ముఠా చేసేటువంటి దొంగ పనులన్నీ కూడా చిలకలూరిపేట ప్రజలు తెలుసుకున్నారు. కాబట్టి ఈరోజు ఏకపక్ష ఎన్నికలు చిలకలూరిపేటలో జరగబోతా ఉన్నాయి. ఇటీవల కాలంలో మీరు ప్రచారానికి తిరుగుతున్న సందర్భంలో ప్రజల నుంచి ఏ రకమైనటువంటి ఇష్యూస్ వస్తున్నాయి? వాళ్ళు ప్రజలు ముఖ్యంగా కోరుకునే త్రాగునీరు, కరెంటు లేని, కోతలు లేని పవర్, అదేవిధంగా మా శానిటేషన్, కాలువలు తీపిచ్చండి, దోమలు లేకుండా చెయ్యండి అనేటువంటిది ముఖ్యంగా. బల్బు పోతే బల్బు వేయించండి, ఆఫీసులకు పోతే మాకు పని అయ్యేటట్టు చూడండి. న్యాయబద్ధంగా చట్టబద్ధంగా చేయాల్సిన పనులు కూడా చేయకుండా వీళ్ళు ప్రతి ఆఫీసు ఒక కాపలా కుక్కను పెట్టారు. వాడు చెప్తేనే చేయాలి. రిజిస్టర్ ఆఫీసు కూడా చివరికి కాపలా కుక్కలను పెట్టారు. రిజిస్ట్రేషన్ జరగాలన్నా ఆ రిజిస్టర్ వీళ్ళు అనుమతి పొందాలి. పోలీస్ స్టేషన్ పోతే తన్నులు తిన్నవాడికి మీదనే కేసు పెడుతున్నారు. ఈ విధంగా తహసీల్దార్ ఆఫీసుకు పోతే వాళ్ళ ఫోన్ రావాలి. ఎక్కడికి వెళ్ళినా ప్రభుత్వ ఆఫీసుల్లో వాళ్ళ ఫోన్ రాకుండా ఒక్క పని చేసేటువంటి పరిస్థితి ఈ ఆఫీసర్లకు లేదు. రైట్. ఇంకొకటి అంటే మీరు అన్నారు, ఇప్పుడు అనేక సమస్యలు ఐడెంటిఫై చేస్తున్నాం, త్రాగునీరు లేదు, బల్బు కావాలి, దోమలు. మరి 2014-19లో కూడా పత్తిపాటి పుల్లారావు ఇక్కడ మంత్రిగా ఉన్నారు కదా. మనం ఉన్నప్పుడు ఏ రోజు మంచినీటి సమస్య లేదు, ఏ రోజు పౌర సమస్య లేదు. బ్రహ్మాండంగా కాలువలు, శానిటేషన్ బ్రహ్మాండంగా పని చేయించాం. ఈ కులాలు, మతాలు అందరికీ ఏది అవసరమో అన్నీ పూర్తి చేసాం. ప్రతి కులానికి ఏది అవసరమో చేసాం. మంచినీటి సమస్య పరిష్కారం చేసాం. బైపాస్ తీసుకొచ్చాం, కొండవీటి కోటను డెవలప్ చేసాం, ఆటోనగర్ తీసుకొచ్చాం, స్పైసెస్ పార్క్ డెవలప్ చేసాం. అదేవిధంగా రోడ్స్, డ్రైన్స్ ఎక్కడ గ్యాప్ లేకుండా చేసాం. కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేసాం. ఎస్సీ హాస్టల్, బీసీ హాస్టల్ అన్ని రకాలుగా తీసుకొచ్చాం. కేంద్రీయ విద్యాలయం తీసుకొచ్చాం. 100 బెడెడ్ హాస్పిటల్ తీసుకొచ్చాం. ఈ నియోజకవర్గానికి ఏది అవసరమో అన్నీ చేసాం. కాబట్టే నేను చిలకలూరిపేట అంటే తెలుగుదేశం, చంద్రబాబు, ప్రతిపాటి బ్రాండ్. ఏ పని చేసినా నా బ్రాండే ఉంటుంది. ఇంకొకరికి బ్రాండ్ లేదు, ఇంకొకరికి మార్కు లేదు. 5 ఏళ్లలో 20 ఏళ్ళు వెనక్కిపోయింది. నేను తెచ్చిన ప్రాజెక్టులు పూర్తి చేస్తే చాలామంది బతికేవాళ్ళు, చచ్చిపోయారు చాలామంది. ఈ ఎగ్జిస్టింగ్ 4 లైన్లో యాక్సిడెంట్లు అయిపోయి వాళ్ళ ఉసురు తగులుతుంది. టిడ్కో ఇళ్ళు పేదవాళ్ళు వడ్డీకి తెచ్చి డబ్బులు కట్టారు పాపం, ఇన్స్టాల్మెంట్లు. కొంతమంది బ్యాంక్ ఇన్స్టాల్మెంట్లు కట్టలేక ఇబ్బంది పడుతున్నారు. అటువంటి టిడ్కో ఇళ్ళు పూర్ పీపుల్ ఉసురు తగులుతుంది. తగిలింది కాబట్టి గుంటూరు పారిపోయింది. ఆ విధంగా ఈరోజు మనం అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి ఉంటే చిలకలూరిపేట ఈరోజు రాష్ట్రంలో నెంబర్ 1 స్థానంలో ఉండేది. చంద్రబాబు గారే అన్నాడు, 4,200 కోట్లు ఎట్ట తీసుకెళ్ళావు అన్నాడు. నా పాంప్లెట్ తీసుకుపోతే నేనే కుప్పానికి తీసుకుపోదా, నువ్వు ఎట్ట తీసుకెళ్ళావు అన్నాడు. ఆ విధంగా ప్రతి క్షణం
నా శాఖలకు నేను న్యాయం చేస్తూ చిలకలూరుపేట ప్రజలకు న్యాయం చేశాను యాజ్ ఏ మినిస్టర్. ఒక మంత్రిగా ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రి అయిన తర్వాత ఆ నియోజకవర్గానికి ఎంతో స్కోప్ ఉంటుంది చేయడానికి. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నందుకు మంత్రులు ఏ రకమైన పనితీరు మీరు గమనించారు? ఏంటి అసలు? అంటే మంత్రులు పనితీరు కాదు, అవినీతి మీద పడ్డారు, దోచుకుందాం అనుకున్నారు, రాష్ట్రంలో దొంగలు పడ్డారు. ఒకటే సింపుల్. మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ముఖ్యమంత్రి కూడా చివరికి అవినీతి మద్యం. ఏంటి అసలు ఈ మద్యం? ఆయన బటన్ ఎంత నొక్కాడో అంత మద్యం ద్వారా, నాసిరకం మద్యం ద్వారా పేదవాడి కష్టాన్ని దోచేశాడు. 1,50,000 కోట్ల మద్యం ఎప్పుడన్నా ఉందా చరిత్రలో? స్వాతంత్రం వచ్చినాక 1,50,000 కోట్ల మద్యాన్ని 5 సంవత్సరాలు అమ్మినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అది నాసిరకం మద్యం. తాళిబొట్టులు దిగిపోతా ఉన్నాయి పేద కుటుంబాల్లో. ఈరోజు అదే మద్యం తాగేటువంటి కుటుంబాలు ఒక్క ఓటు కూడా జగన్మోహన్ రెడ్డికి వేసేటువంటి పరిస్థితి లేదు. రెండోసారి ఓటు అడగనే మద్యపాన నిషేధం చేయకుండా అన్నాడు. మద్యపాన నిషేధం చేయకుండా రెండోసారి ఓటు అడగడానికి వస్తున్నాడు. సిగ్గు కూడా లేదు ముఖ్యమంత్రికి. ఆ విధంగా ఈరోజు రాష్ట్రం పేదవాడి పేరు చెప్పి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు మీ బిడ్డనని చెప్పి ఆ కులాల పేరు చెప్పి ఆ కులాలనే ఈరోజు బతకలేని పరిస్థితికి తీసుకొచ్చాడు. విద్యార్థులకి ఫీజు రీఎంబర్స్మెంట్ అన్నాడు, గాలికి వదిలేశాడు. డిఎస్సి అన్నాడు, జాబ్ క్యాలెండర్ అన్నాడు. ఏమైనా కూడా దిక్కులేని పరిస్థితి ఉంది. అందుకని ఈరోజు యువత, మహిళ, రైతు అన్ని వర్గాల ప్రజలు తిరగబడి జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడెప్పుడు సాగనంపాలని ఈరోజు రోడ్డు మీద ఎక్కుతూ ఉన్నారు. చంద్రబాబు గారికి రోడ్ల తండోపతండాలుగా వస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి తండోపతండాలుగా పారిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి వస్తూ ఉంటారు. ఇది ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. మీరు ఇందాక ప్రస్తావించారు మద్యం గురించి. అంటే మద్యం అంత దారుణంగా ఉంది అనేది విషయం ప్రజల్లో మీరు ఈ మధ్యకాలంలో వెళ్ళినప్పుడు ఏమన్నా ఇదిగా ఉందా? అసలు ఏంటి, ఎంత ఇంపాక్ట్గా? నాసిరకం మద్యం అనేటువంటి తాగని ఆడబిడ్డలకు కూడా అర్థమైపోయింది. ఆ మందు తాగి వస్తే ఇంట్లో ఏ విధంగా బిహేవ్ చేస్తా ఉన్నాడు తాగినటువంటి వాడు, ఏ విధంగా కిడ్నీ, లివర్, లంగు, బ్రెయిన్ స్ట్రోక్ ఎలా వస్తూ ఉంది, పేదవాళ్ళందరికీ అర్థమైపోయింది నాసిరకం మద్యం. అందుకనే ఆ జే బ్రాండ్ తీసేస్తానని చంద్రబాబు గారు స్పష్టంగా ప్రకటించారు. జే బ్రాండ్ ఉండదు, జగన్మోహన్ రెడ్డి నాసిరకం మద్యం ఉండదు, మంచి బ్రాండ్ రేటు తగ్గిస్తామని చెప్పాడు. దానికి ఈరోజు మద్యపాన నిషేధం చేయలేమనేటువంటి స్పష్టంగా చెబుతున్నాం. రాబోయే 15 ఏళ్లకి అప్పు తీసుకొచ్చేసాడు. ఇక ఏ ముఖ్యమంత్రి ఉన్నా రాబోయే 15 ఏళ్ళు మద్యపాన నిషేధం ఆంధ్రప్రదేశ్లో అమలు చేయలేరు. కాబట్టి ఆదాయాన్ని తాకట్టు పెట్టేశారు. కాబట్టి మంచి బ్రాండ్లు రేటు తగ్గిస్తామని చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పారు. కాబట్టి పేదవాడి ప్రాణాలను కాపాడేటువంటి నిర్ణయం తీసుకున్నారు తెలుగుదేశం, జనసేన పార్టీలు రెండు కలిసి. రైట్. ఇక్కడ జనసేన బీజేపీ కోఆపరేషన్ ఏ రకంగా ఉంది ఏంటి? ఇప్పుడు రాష్ట్రం అంతా జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడబోతోంది. ఎటువంటి సందేహం లేదు. చిలకలూరుపేటలో హయ్యెస్ట్ మెజారిటీతో తెలుగుదేశం గెలుపు అనేటువంటిది అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఒప్పుకుంటున్నాయి. మీరు పోయి సర్వే చేసినా కూడా అదే వస్తుంది. మెజారిటీ ఎంత అనేటువంటిది తప్ప రాష్ట్ర వ్యాప్తంగా కూడా నాకు తెలిసి 150 పై సీట్లు సైలెంట్గా బయటకు వైసీపీ అంటాడు, లోన సైకిల్కి వేసేటువంటి పరిస్థితి ఉంది ఈరోజు. ఎందుకుంది ఆ పరిస్థితి అంటే వాళ్ళ భయాలు, వాళ్ళ అక్రమ కేసులు, ఏ నిమిషంలో ఏ క్షణం ఏం చేస్తారో, ఏ దౌర్జన్యం చేస్తారో అని భయం ఉంది. ఈ రౌడీ పాలన నుంచి బయటపడాలి, ఈ రౌడీల పాలన నుంచి విముక్తి చెందాలని రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి 151 సీటు జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. 151 పైన కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు. ఎటువంటి సందేహం లేదు. కానీ వాళ్ళు సంక్షేమ పథకాలు మమ్మల్ని గెలిపిస్తాయని చెప్పేసి అంటున్నారు. ఈ సంక్షేమం చంద్రబాబు గారు ఇంతకన్నా ఎక్కువ ఇచ్చారు. మేము డేటా తెప్పించాం. ఆ బటన్ నొక్కడం ఒక మోసం. జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కడం ఒక మోసం తప్ప పేదవాడిని మోసం చేసేటువంటి బటన్. కాబట్టి ఆ సంక్షేమ పథకాల వల్ల ఎవడు బాగుపడ్డవాడు లేడు. ఆ సంక్షేమ పథకాల వల్ల పేదవాడు నష్టపోయాడు. ఆ సంక్షేమ పథకాలు ఎరచూపించి ఒక్కొక్క కుటుంబానికి సంవత్సరానికి ₹1,00,000 అదనపు భారం వేశాడు. ఒక్కరింటో లిక్కర్ తాగేవాళ్ళు ఉంటేనే 50,000 నుంచి సంవత్సరానికి ₹1,00,000 అదనంగా జే ట్యాక్స్ కడుతున్నారు. ఇవన్నీ పేదవాడికి అర్థమైపోయింది. కాబట్టి ఈనాడు పేదల్లోనే జగన్ ప్రభుత్వం మాకు వద్దనేటువంటి నిర్ణయానికి వచ్చారు. రాష్ట్రంలో చిలకలూరుపేటలో పత్తిపాటి పుల్లారావు గెలవడం అవసరమా, లేకపోతే చంద్రబాబు నాయుడుకి అవసరమా, టీడీపీకి అవసరమా, ఏంటి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేయనివారు కాదు, నేను మంత్రి చేయనివారు కాదు. ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసేటువంటి నాయకత్వం అవసరం. అందుకనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాయకత్వం కావాలి, కేంద్ర సహకారం కావాలి. కేంద్ర సహకారం లేకుండా ఏ ప్రభుత్వం మనుగడ కొనసాగించేటువంటి పరిస్థితి లేదు. ప్రతి పథకంలో కేంద్ర ప్రభుత్వ నిధులు ఉన్నాయి. కాబట్టి కేంద్రం, రాష్ట్రంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. చివరిగా ఈ ఎలక్షన్లో
డబ్బు అనేది చాలా ప్రభావం చూపిస్తుంది ప్రతి ఎలక్షన్లో కూడా. ఈసారి కూడా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో విపరీతంగా డబ్బు పంపిణీ అవుతుందని చెప్పి పరిశీలకులు చెప్తున్నారు. దీనిపై మీరేమంటారు? ఫైనల్గా నేనేం కోరుకుంటానంటే ప్రజల్లో మార్పు రావాలి. ప్రజల్లో మార్పు వచ్చినప్పుడే మంచి నాయకులు, అభివృద్ధి చేసేవారు, సంక్షేమం చేసేవారు, అవినీతికి పాల్పడినటువంటి వారు వచ్చేటువంటి అవకాశం ఉంది. తాత్కాలిక ప్రలోభాలకు ప్రజలు పాల్పడుతూ ఉన్నారు. ప్రజల్లో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. మంచి వ్యక్తుల్ని, 5 ఏళ్ళు వారికి అందుబాటులో ఉండేటువంటి వారిని, వారి సమస్యల్ని పరిష్కారం చేసేటువంటి మంచి వ్యక్తులను కూడా బేరీజు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మంచికి చెడుకి తేడా లేకుండా అయిపోతూ ఉంది. తాత్కాలిక ప్రలోభాలు, బలహీనతలకి ఓటర్లు కూడా నష్టపోతూ ఉన్నారు. కాబట్టి ఓటర్లు ఎప్పుడైతే అప్రమత్తంగా ఉంటారో, ఓటర్లు ఎప్పుడైతే మంచి చెడు బేరీజు వేసుకొని ఓటు వేస్తారో అప్పుడు సమాజంలో, ప్రజాస్వామ్యంలో మంచి మార్పు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ మార్పు రావాలని నేనైతే కోరుకుంటాను. చివరిగా మీరు చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలకు మీరు ఏమి అప్పీల్ చేయబోతున్నారు? చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలకు నేను వచ్చినాక అసంపూర్తిగా ఉన్నాయని పూర్తి చేస్తే చిలకలూరుపేట ప్రజలు సంతోషంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఫస్ట్ టిడ్కో ఇళ్ళు, 2 ఆటోనగర్, 3 బైపాస్ రోడ్డు పూర్తి చేయటం, 4 స్పైసెస్ పార్కు, 5 కొండవీటి కోట, రైతులకు కావాల్సినటువంటి అన్ని లిఫ్ట్ ఇరిగేషన్స్, ప్రతి ఎకరాకు నీరందించేటువంటి కార్యక్రమం, పేదలకు ఇంటి స్థలాలు, ఇళ్ళు నిర్మాణం చేసేవడం అనేటువంటిది ప్రధానమైనటువంటి నా ఎజెండా. ముఖ్యంగా శానిటేషన్, దోమలు లేనటువంటి పట్టణాన్ని తయారు చేయాలనేటువంటిది మా తెలుగుదేశం, జనసేన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫస్ట్ చేసేటువంటి పని. ఇవి మా ఎజెండా ప్రధానమైనటువంటి ప్రధాన సమస్యలు. యువతకు ఒక మంచి భవిష్యత్తు ఏర్పాటు చేసేటువంటి దానికి ఒక దిశ నిర్దేశించేటువంటి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో భవిష్యత్తు ఉంటుందనేటువంటిది కూడా యువత యొక్క ఆలోచన. ఓకే, రైట్. ఆల్ ది బెస్ట్ పుల్లారావు గారు. మొత్తం మీరు చూసినట్టయితే చిలకలూరుపేటలో తాను 2014-19 మంత్రిగా ఉన్నాను. అప్పుడు ఉన్నటువంటి పెండింగ్ పనులు చాలా ఉన్నాయి, వాటన్నిటిని పూర్తి చేస్తాను. చిలకలూరుపేట సర్వతోముఖాభివృద్ధికి తాను కృషి చేస్తాను, ఖచ్చితంగా ఈసారి తాను గెలుస్తానని చెప్పేసినటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలు మే 13వ తారీఖున ఏం చేస్తారు ఏంటి అనేది వేచి చూడాలి. ఇది వాటి స్ట్రైట్ టాక్. చూస్తూనే న్యూస్ 360, నిజం ఆలోచనను మారుస్తుంది.